ఎవరిది ప్రశ్న ఎవరిది కుట్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ ఇది. ప్రశ్న పేరిట పే సోషల్ మీడియా వేదికగా డిజిటల్ కాంటెంట్ రూపొందించే జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్ట్ తో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. వరుస కేసులను ఎదుర్కొంటున్న జోసెఫ్ రావణ్ ఇలా బెయిల్ రావడం, అలా మరో కేసులో లోపలికి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ల పర్వం ఏపీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ ను శనివారం రాత్రి యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర 5వ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిపై ఈసారి ఏకంగా ఉపా చట్టం కింద కేసు ఫైల్ చేశారు. కోర్టు ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రావణ్ ను జైలుకు తరలించారు. ప్రశ్న పేరుతో సోషల్ మీడియా వేదికగా డిజిటల్ కాంటెంట్ రూపొందించే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ తీరు వివాదాస్పదమవుతోంది. ఈ మధ్య ఏలూరు జిల్లాలో జరిగిన ఒక సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రావణ్ చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారితీశాయి. అతనిపై కేసుల వివరాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. 4 బెయిల్స్, 5 అరెస్టులు. కాకినాడ జిల్లా పిఠాపురం పిఎస్ లో తొలి కేసు, కాకినాడ జిల్లా సర్పవరం పిఎస్ లో 2వ కేసు, కృష్ణా జిల్లా ఇనగుదురు పిఎస్ లో 3వ కేసు, ప్రకాశం జిల్లా ఒంగోలులో 4వ కేసు, కృష్ణా జిల్లా గన్నవరం పిఎస్ లో 5వ కేసు. రావణ్ పై గన్నవరంలో దేశద్రోహం కేసులు, ఉగ్రవాద చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. పిఠాపురంలో మొదలైన ఈ అరెస్ట్ల పర్వం సర్పవరం, మచిలీపట్నం మీదుగా గన్నవరం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఎక్కడ బెయిల్ వస్తే అక్కడ మరో పాత కేసుతో పోలీసులు అతన్ని నిరంతరం కస్టడీలోకి తీసుకుంటున్నారు. శనివారం రాత్రి పాయకరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా రావణ్ ను పోలీసులు 5వ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఉపా చట్టంతో పాటు దేశద్రోహం కేసు కూడా నమోదైంది. లేటెస్ట్ గా రావణ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. ఆ వివరాలేంటో చూద్దాం. రిమాండ్ రిపోర్ట్ లో అసలేముంది? తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనా రావణ్ లో మార్పు రాలేదు. నిషేధిత ఉగ్రవాద, మావోయిస్ట్ సంస్థల వైపు యువతని ఆకర్షించేలా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో సామాజిక, మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే తీరు వివాదాస్పదమైంది. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి యుద్ధం చేయాలన్నదే రావణ్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ మీటింగ్ లో రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై రావణ్ దూషణలు చేశారు. హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రావణ్ గా పేరు మార్చుకున్నాడు జోసెఫ్. రావణ్ కు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. పరారీలో ఉన్న వారిని, రావణ్ అనుచరుల్ని ప్రశ్నించాల్సి ఉంది. సో రావణ్ అరెస్ట్ పై ఇప్పుడు వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు ప్రకాష్ రాజ్. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అని ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్. ఉపా చట్టంతో యూట్యూబర్ ను రిమాండ్ లోకి పంపారు. ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరెంత దిగజారుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ ఆటకు ప్రజలే ముగింపిస్తారన్నారు నటుడు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. నీకు రాత్రి తాగడం, పొద్దున్న వాగడమే తెలుసు అన్నారు బండ్ల గణేష్. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు నీ దినచర్య అన్నారు. ఇతరుల గురించి అనవసరంగా నోరు పారేసుకోవద్దు, నీ విలువ నువ్వే తగ్గించుకోవద్దన్నారు బండ్ల గణేష్. ఇక వరుస కేసులను ఎదుర్కొంటున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసు నమోదవడం, ఒక దాంట్లో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్ట్ అవుతూ ఉండడం, ఇలా రాష్ట్రమంతా తిరిగేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. దీంతో తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద ఒకేసారి విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రావణ్ తరపున అత్యవసరంగా ఒక పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తనపై నమోదైన అన్ని కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా స్వతంత్ర జ్యుడిషియల్ విచారణకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ అత్యవసర పిటిషన్ ఇవాళ విచారణకు వస్తుందని భావించినా అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. మరి రావణ్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుంది? ఉపా చట్టం కింద అతనిపై పోలీసులు తీసుకోబోయే చర్యలేంటి అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.